స్వాతి, సారీ సారీ స్వాతి, సారీ మాత్రమే చెప్పగలను, కథాన్ని మార్చలేను. ప్లీజ్ స్వాతి, అర్థం చేసుకో. ఈ రిలేషన్ వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్. అమ్మాయి ప్రేమతో దగ్గరవ్వాలి, అడుక్కుంటే కాదు. నువ్వెంత బాధపడినా నాకు కనీసం నీ మీద జాలి కూడా వేయట్లేదు. రెక్కలొస్తే ఎగిరిపోవాలి, విరగొట్టుకొని పంజరంలో బ్రతకడం మూర్ఖత్వం. హలో సార్. హాయ్ ప్రసాద్. హాయ్ సార్. హాయ్ స్వాతి. ఏం డిసైడ్ అయ్యారు? డివోర్సే సార్. మీరు? తను అడిగింది ఇవ్వడం తప్ప ఏం చేయలేను సార్. ఈ 6 నెలల్లో ఒక్కసారి కూడా కలిసి ఉండాలనిపించలేదా? అనిపించలేదు. కానీ మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించట్లేదే. మొదట్లో విడిపోదామని అనుకున్నాను సార్, కానీ 6 నెలలు దగ్గరగా ఉండి తనకు దూరం అవుతుంటే తెలిసింది. తప్పు తెలుసుకోవడానికి ఒక క్షణం చాలు సార్, కానీ సరిదిద్దుకోవడానికే అవకాశం లేదు. తన నిర్ణయాన్ని గౌరవించడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు సార్. కోర్టు 6 నెలలు టైం ఇస్తుంది తప్ప కలిసి ఉండమని చెప్పి కండిషన్ పెట్టదు. తప్పుడు సెక్షన్ చెప్పి మిమ్మల్ని ఒకే ఇంట్లో ఉంచమని మీ మావయ్య గారు చెప్తే చేశాను. కానీ కొన్ని ప్రయత్నాలు వృధా ప్రయాస అని ఇప్పుడు అర్థమైంది. సార్, కోర్టుకి ఏ టైంకి రావాలి? 11 గంటలకల్లా ఇద్దరు కోర్టుకు వస్తే పేపర్స్ మీద సిగ్నేచర్ తీసుకొని ఫార్మాలిటీస్ పూర్తి చేద్దాం. మ్యూచువల్ కన్సెంటే కాబట్టి ఒక 2 అవర్స్లో మీకు డైవర్స్ వస్తుంది. ఓకే సార్. ప్రసాద్, మీ బాధ నాకు అర్థమైంది. బట్ డోంట్ వరీ, మీరు ఏదో ఒక రోజు మంచి స్థాయికి వస్తారు, బాగా సంపాదిస్తారు. అప్పుడు ఆవిడే మీ దగ్గరికి వస్తుంది. కష్టంలో లేని తోడు కరెన్సీ ఉన్నప్పుడు ఎందుకు సార్? కోర్టులో కలుద్దాం సార్. ఓకే. స్వాతి, అమ్మా స్వాతి, ఆటో వచ్చిందమ్మా, రెడీ అయ్యావా? నాన్న. ఆ. ఆ. ఇది నేను తెస్తాను. ఓ. ఆ. నేను తీసుకొస్తాను. వద్దులే బాబు, నేను తీసుకొస్తాను. బాబు రండి. ఒక్క నిమిషం అబ్బాయితో మాట్లాడొస్తానమ్మా. త్వరగా రండి నాన్న, టైం అవుతుంది. మీరు కలిసి ఉంటే చూడాలనుకున్నాను. ఏదో అనుకున్నాను, ఇంకేదో అయింది. అసలు కొన్ని బంధాలు ఎందుకు కలుపుతాడో, ఎందుకు విడదీస్తాడో ఆ దేవుడికే తెలియాలి. పోయిన నమ్మకం వెళ్ళిన కాలం తిరిగి రావు మామయ్య. సంతృప్తి లేని సంపాదన కోసం సంతోషాన్ని తాకట్టు పెట్టేశాను. ఇలా తెంచుకుంటే తెగిపోతే అది బంధం ఎలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. తను సంతోషంగా వెళ్ళిపోతూ జ్ఞాపకాలు నాతో వదిలేసింది మావయ్య.